హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్‌లో మరమరాలు ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఏమీ లేదండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 3 గ్లాసుల మరమరాలైతే తీసుకుంటున్నాను. ఈ మరమరాల్ని 3-5 నిమిషాలు బాగా వేయించుకొని ప్లేట్‌లోకైతే తీసుకోండి. మనం ఏ గ్లాస్‌తో అయితే మరమరాలు తీసుకున్నామో అదే గ్లాస్‌తో సగానికైతే బెల్లం తీసుకోండి. మీరు తీసుకునే కొలతలను బట్టి మూడొంతులు తీసుకుంటే అందులో సగం అయితే బెల్లం వేసుకోండి, సరిపోతుంది. బెల్లం ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఇది పాకం వచ్చిందో లేదో ఇలా చూసుకోండి. పాకం నీటిలో వేసిన తర్వాత ఆ బెల్లం ఉండలా అవ్వాలండి. అప్పుడే ఈ మరమరాల ఉండలు బాగా వస్తాయండి. బెల్లం అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు ఇందులో మరమరాలు వేసుకొని బాగా కలుపుకోవాలి, బెల్లం అంతా పట్టేలా. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇది చల్లారక ముందే చేతికి కొద్దిగా వాటర్ రాసుకొని మీరు ఏ సైజులో అయితే ఉండలు చుట్టుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో ఉండలు అయితే చుట్టుకోండి. ఈ మరమరాలు ఉండలు చేయడం చాలా ఈజీ అండి. బెల్లం కరిగి పాకం పట్టుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇది వేడిగా ఉన్నప్పుడే మొత్తం అంతా ఉండల్లా చుట్టుకోండి. ఈ మర్మరాలుండే రాని వారు కూడా చాలా ఈజీగా చేయొచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా అన్నీ ఉండలు చుట్టుకొని ప్లేట్లో అయితే వేసుకోండి. ఎంతో రుచికరమైన కరకరలాడే మరమరాల ఉండలైతే రెడీ అండి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వయసులో ఎక్కువగా కొనుక్కునే ఈ మరమరాలుండ ఒకటండి. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ మరమరాలను కొనుక్కునేవారా లేదా కామెంట్ అయితే చేసేయండి.